హే బడీస్, ఎలా ఉన్నారంతా? చిన్నప్పుడు ఎవరైనా నీ గోల్ ఏంటి అంటే గోలా అంటే ఏంటి అనేదాన్ని. అదే పెద్దయ్యాక ఏమవుతావంటే బాగా ఆలోచించి కలెక్టర్ అవుతా అనేదాన్ని. మా ఇంటి దగ్గర అంకుల్ నవ్వి నువ్వు ఇలానే చదివితే కలెక్టర్ కాదు బిల్లు కలెక్టర్ అవుతావు అనేవాళ్ళు. అదంతా చాలా చిన్నప్పుడులేండి. ఆ ఏజ్కి ఏదో సినిమాలు చూసి కలెక్టర్ అంటే పెద్ద జాబ్ అని తెలియడం తప్ప అంటే ఏంటో కూడా తెలీదు. కొంచెం పెద్ద అయ్యేసరికి మేబీ హై స్కూల్ టైంలో నువ్వేమవుతావంటే డాక్టర్ అని చెప్పేదాన్ని. అది ఆ టైంలో నా ఫేవరెట్ సబ్జెక్ట్ సైన్స్ వల్ల అనుకుంటా. అండ్ మా నానమ్మ తాత కూడా ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలి, నువ్వు పెద్ద అయ్యాక డాక్టర్ అవ్వు అనేవాళ్ళు. ఇంటర్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాగా నేను కూడా ఎంపీసీ తీసేసుకున్నా. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అనుకుంటా మా ఫిజిక్స్ సార్ చాలా మంచి సార్, ఒకసారి నువ్వు ఏమవుతావని అడిగారు. నేను కాస్త ఆలోచించి ఇది అది అని పర్టికులర్గా ఏం లేదు కానీ ఒక మంచి జాబ్లో సెట్ అవుతాను సార్, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. శాలరీ మీ శాలరీ ఎంత సార్ అన్నాను. సార్ నవ్వి 11K అన్నారు. ఓకే, నాకు కూడా ఒక మంచి 11K జాబ్లో సెట్ అవ్వాలి సార్ అన్నాను. క్లాస్ అంతా బాగా నవ్వారులేండి. అలా 11K ఫిగర్ నా మైండ్లో చాలా కాలం ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడూ మన లైఫ్లో ఒక గోల్ పెట్టుకోవాలి, అది చిన్నదైనా పెద్దదైనా. ఆ గోల్ కోసం ఖచ్చితంగా కష్టపడాలి. ఎందుకంటే ఆ టైం దాటిపోతే మనం కష్టపడదామనుకున్నా మనకు ఛాన్స్ ఉండకపోవచ్చు. జెనిక్స్ బడీస్, ఇది మీకోసమే. ఐ నో మీ చుట్టూ టెక్నాలజీ చాలా హ్యాండీగా ఉంది. టూ మెనీ థింగ్స్ ఆర్ దేర్ టు డిస్ట్రాక్ట్ యూ. బట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే మీ గోల్ కోసం కూడా కష్టపడండి. మన గోల్ రీచ్ అవ్వడానికి షార్ట్ కట్ ఏమీ ఉండదు, కష్టపడాలి. ఒక్క చిన్న స్టోరీ చెప్పనా? ఒకసారి ఒకతను పని ఉండి వేరే ఊరు వెళ్ళడానికి మార్నింగే వెళ్ళాడు. వేరే ఊరు వెళ్ళాలంటే ఒక చెరువు దాటి ఫారెస్ట్ దాటి వెళ్ళాలి. ఈవినింగ్ సన్సెట్ లోపు రాకపోతే ఆ ఊరు గేట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. అతను పని చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఫారెస్ట్ క్రాస్ వచ్చేసరికి చాలా టైం పట్టింది. చెరువు క్రాస్ చేయడానికి బోట్ ఎక్కాడు. బోట్ నడిపే అతన్ని చాలా కంగారు పెట్టాడు, త్వరగా వెళ్ళాలి, సన్సెట్ లోపు రీచ్ అవ్వాలి అని. అదే బోట్లో ఉన్న సాధువు అంత తొందరపడితే గమ్యాన్ని చేరలేవు అని చెప్పాడు. అయినా అతను అదే కంగారుతో ఉన్నాడు. చివరికి ఒడ్డుకొచ్చారు. అతను గేట్ క్లోజ్ చేస్తారు అనే తొందరలో బోట్ దూకి ఫాస్ట్గా పరిగెట్టబోయి కింద పడిపోయి ఫేసుకి కాలుకి దెబ్బ తగిలింది. లేచి నిలబడలేకపోయాడు. అంతలో సాధువు వచ్చి లేపి కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాడు. ఈలోపు గేట్స్ క్లోజ్ అవుతున్నాయి. అయినా అతను లేచి పరిగెట్టలేక కామ్గా చూస్తూ ఉండిపోయాడు. అందుకే గోల్ రీచ్ అవ్వాలి అని తొందరపడకూడదు. సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు. అదే అతను కామ్గా దిగి నడిచి వెళ్ళుంటే గేట్కి ఖచ్చితంగా రీచ్ అయ్యేవాడు. మన లైఫ్లో కూడా అంతే. గోల్ రీచ్ అవ్వాలి అనే తొందరలో టెన్షన్ పడుతూ పనులు యాక్యురేట్గా చేయకుండా ఫెయిల్ అయిపోతారు. అదే పేషెన్స్తో ప్లానింగ్గా చేస్తే గోల్స్ ఈజీగా రీచ్ అవుతాం. సో బడీస్, నెవర్ రష్ టు రీచ్ యువర్ గోల్స్. పేషెన్స్ ఉండి కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేస్తే మనం మన గోల్స్ తప్పకుండా రీచ్ అవుతాం. మన పేరెంట్స్ మనకి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడే మనకు నిజంగా ఏం కావాలి, ఫ్యూచర్లో ఏం చేద్దామని ఒక క్లారిటీ తెచ్చుకొని చదువుకోవాలి. ఎందుకంటే టైం ఒక్కసారి గడిచిపోతే మళ్ళీ కావాలనుకున్నా రాదు. దిస్ ఈజ్ ద ఓన్లీ టైమ్ ఇన్ యువర్ లైఫ్. ఎంజాయ్ చేయడానికైనా, చదువుకోవడానికైనా, ఏమన్నా సాధించడానికైనా. కొంతమందికి లైఫ్లో సీరియస్నెస్ అనేది కొంచెం లేట్గా వస్తుంది. అయినా కూడా ఓకే, బట్ 20sని మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. 20sలో టైం వేస్ట్ చేస్తే ఫ్యూచర్లో చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సరే, ఇంకా సైనింగ్ ఆఫ్ మరి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.